పరంశాంతి. ఒకవేళ 9,00,000 బేహద్దాత్మలు, 9,00,000 పురుషులు, 9,00,000 ప్రకృతి, ఇంకా 16,000, 108, 108 అందరూ ఒకేసారి మేల్కొంటే అప్పుడు వారు పరమశాంతి యొక్క వైబ్రేషన్లను విస్తరింపజేస్తారు కదా. పరమశాంతి వైబ్రేషన్లు వ్యాపించగానే 4 దిక్కులలోని మనుషులక్కూడా పరమశాంతి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మన ఎదుట వినాశం నిలబడి ఉంది. మూడో ప్రపంచ యుద్ధం యొక్క వైబ్రేషన్లు కూడా పెరుగుతున్నాయి. ఆకారీ బాపూజీ రేసేసి శాంతింపజేస్తున్నారు. ఆ సమయంలో మనుషులు భయంతో పరుగులు తీస్తారు. అప్పుడు వారు పరమశాంతి వైపు పరిగెడతారు. సమయం ఫాస్ట్గా నడుస్తుంది. ఇప్పుడు 9,00,000 ఆత్మలపైన సమయం ఆధారపడి ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, ఆ 9,00,000 ఆత్మలు మేల్కొన్న తర్వాత ఎంత సమయం పడుతుంది పరమశాంతి వైబ్రేషన్లు ప్రపంచమంతా వ్యాపించడానికి? పరమశాంతి వైబ్రేషన్లు వ్యాపించగానే అన్ని ఆత్మలు తమను రక్షించుకోవడానికి పరమశాంతిని పట్టుకుంటాయి. అలా అందరూ పరమశాంతిని ఆశ్రయిస్తే క్రమంగా వినాశం యొక్క వైబ్రేషన్ల స్థానంలో పరమశాంతి వైబ్రేషన్లు పెరుగుతాయి. వైబ్రేషన్స్తో పాటు పరమతత్వం వ్యాపిస్తుంది. పరమశాంతి వైబ్రేషన్లు వ్యాపించడంతో ప్రకృతిలోని పంచతత్వాలు కూడా క్రమంగా శాంతిస్తాయి. అప్పుడు వినాశం జరగదు. వినాశం చెయ్యాలని భావించే గ్రూపు కూడా ఆ పరమశాంతి స్పర్శను పొందుతుంది. అలా భూమి వాయుమండలం మొత్తం మారిపోతుంది. పూర్తిగా భూమి పరమశాంతితో నిండిపోతుంది. వినాశం చెయ్యాలనుకునేవారిక్కూడా పరమశాంతి తాకుతుంది. బాపూజీ ఒకసారి చెప్పారు కదా, అణుబాంబులు పేలడానికి సిద్ధంగా ఉన్నాయని. అవును, కానీ పరిస్థితులు మారితే వినాశకారులు వాటిని పేల్చరు. అంటే ప్రొసీజర్ మారుతుంది. కానీ ఈ 9,00,000 ఆత్మలు జాగృతం అవ్వకపోతే అణుబాంబులు పేలుతాయి. వినాశం జరుగుతుంది. అప్పుడా 9,00,000 ఆత్మలు కూడా మనుష్య అవతారంలో ఉన్నందున బాధను అనుభవిస్తాయి. వారిపైన కూడా ప్రభావం చూపుతుంది. అణుబాంబులు పేలితే ఎంతటి అగ్ని, ఎంతటి వేడి ఏర్పడుతుంది. 1000 సార్లు వినాశం జరిగిన పరిస్థితి ఉంటుంది. కాని ఇది మొత్తం ఆ 9,00,000 ఆత్మలు మేల్కొనడంపై ఆధారపడి ఉంది. మన పని ఏమిటంటే ఆ 9,00,000 ఆత్మలను మేల్కొల్పడం. మనకు 33 కోట్ల దేవతలు అవసరం లేదు. వారు ఏమీ చెయ్యలేరు. వారు ముక్తి పొందే ఆత్మలు. మనం సంకల్పాల ద్వారా అందరినీ మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాం. అది అరకళమున్న ఆత్మైనా, పరమతత్వానికి చెందిన ఆత్మైనా, ఏ స్థాయి ఆత్మైనా అందరినీ మేల్కొల్పడం మన లక్ష్యం. మన ఆశయం ఏమిటంటే ప్రపంచమంతా పరమశాంతి వైబ్రేషన్లతో మారిపోవాలి. అందరి వైబ్రేషన్లు పరమశాంతిగా మారాలి. మనం వినాశం కోరడం లేదు. మనం పరంశాంతి కోరుకుంటున్నాం. అందుకే ఆ 9,00,000 ఆత్మలు మేల్కొంటే వెంటనే వైబ్రేషన్ మారుతుంది. ఈ జ్ఞానం